ప్రతి భారతీయుడు గర్వించదగ్గ ఒక అద్భుతమైన చారిత్రక ఘట్టం ఇది. ఈ నెల 19వ తేదీన ఇంగ్లాండ్లోని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిన్బర్గ్లో ప్రాచీన భారతీయ వైద్యుడు, శస్త్రచికిత్సా పితామహుడు అయిన మహర్షి సుశ్రుతుడి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. సుమారు 2600 సంవత్సరాల క్రితమే భారతదేశంలో ప్లాస్టిక్ సర్జరీ, క్యాటరాక్ట్ వంటి క్లిష్టమైన ఆపరేషన్లు చేసిన సుశ్రుతుడిని ఫాదర్ ఆఫ్ సర్జరీగా పాశ్చాత్య వైద్య ప్రపంచం అధికారికంగా గుర్తించి గౌరవించడం విశేషం. తెనాలి దగ్గర పెరవలి గ్రామానికి చెందిన డాక్టర్ చంద్ర చెరువు ఇంగ్లాండ్లోని నార్త్ మిడ్లాండ్స్ యూనివర్సిటీ హాస్పిటల్లో గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సర్జన్గా పనిచేస్తున్నారు. ఆయన తమ కుటుంబానికి చెందిన చెరువు ఫ్యామిలీ ఫౌండేషన్ ద్వారా ఈ విగ్రహానికి అవసరమైన నిధులు సమకూర్చారు. ఇక 90 కేజీల బరువున్న ఈ కాంస్య విగ్రహాన్ని తమిళనాడులోని స్వామిమలైకి చెందిన రాఘవానంతం స్థపతి రూపొందించారు. ఎడిన్బర్గ్లోని భారత కాన్సుల్ జనరల్ సిద్ధార్థ మాలిక్ మరియు రాయల్ కాలేజీ ప్రెసిడెంట్ క్లేర్ మెక్నాట్ చేతుల మీదుగా ఈ విగ్రహం ఆవిష్కరించబడింది. విగ్రహావిష్కరణతో పాటు డాక్టర్ చంద్ర చెరువు రచించిన మహర్షి సుశ్రుత ఏ కంపెండియం ఫాదర్ ఆఫ్ సర్జరీ అనే పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. అంతేకాకుండా ఆయన తన తండ్రి గారైన డాక్టర్ సిఎస్ శాస్త్రి గారి జ్ఞాపకార్థం రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిన్బర్గ్లో 2 శాశ్వత వార్షిక ట్రావెలింగ్ సర్జికల్ స్కాలర్షిప్స్ ని ఏర్పాటు చేశారు. మన భారతీయ మూలాల గొప్పదనాన్ని విదేశీ గడ్డ మీద ఘనంగా చాటిన డాక్టర్ చంద్ర చెరువు గారిని అభినందిద్దాం.